మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము కీర్తనలు 32:1 తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. 32వ కీర్తనల్లో భక్తుని యొక్క విశ్వాసాన్ని, ధన్యతను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ కీర్తనలో ధన్యుడు అని అర్థమిచ్చు ఆషేరు కీర్తనగా కూడా పిలువబడవచ్చు. ఆషేరు అనగా ఆశీర్వదించబడినవాడు లేదా ధన్యుడు అని అర్థము. ధన్యుడు లేదా ఆశీర్వదించబడినవాడు అనే పదాలతో అనేక కీర్తనలు ఉన్నాయి. 1వ కీర్తనలో ధన్యుడు అనే పదాన్ని కీర్తనల గ్రంథంలో మొట్టమొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని కీర్తనలో గ్రంథము 1వ అధ్యాయము ప్రారంభమవుతుంది. దేవుని నుండి ఎన్నడూ ప్రక్కకు తొలగని వ్యక్తి యొక్క ధన్యకరమైన స్థితిని ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి దూరమై తిరిగి దేవుని యొద్దకు వచ్చిన వ్యక్తి యొక్క ధన్యకరమైన స్థితిని 32వ కీర్తన మనకు తెలియజేస్తుంది. ఈ కీర్తన సూచనలతో కూడిన కీర్తన. ఇందులో మనం తప్పక తెలుసుకొనవలసిన కొన్ని ప్రత్యేకమైన 4 ధన్యతలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా తన అతిక్రమమునకు పరిహారం నొందినవాడు ధన్యుడు. ఒక వ్యక్తి దేవుడు తనకిచ్చిన సందేశాన్ని విశ్వసిస్తూ తన పాపముల విషయమై పశ్చాత్తాపంతో దేవుని వద్దకు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే క్రీస్తు యేసు ద్వారా ఆయన కలువరిలో జరిగించిన విమోచన కార్యము ద్వారా మన పాపములు క్షమించబడ్డాయని మనము విశ్వసిస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడేవాడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందును అని అపోస్తల కార్యము 10వ అధ్యాయం 43 అనే మాటల్లో అపోస్తలుడైన పేతురు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. పాప క్షమాపణ అనగా పాపములు క్షమించబడుట, తన కుమారుని విషయములో దేవుడు సాక్ష్యమిచ్చిన విషయాన్ని విశ్వసించిన ప్రతి పాపి కూడా క్షమించబడతాడు. రెండవదిగా తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఎవరి పాపముల కొరకైతే ప్రాయశ్చిత్తం చేయబడిందో అతడు ధన్యుడని దావీదు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనకు బదులుగా మన శిక్షను భరించేందుకు తన ప్రియకుమారుని అప్పగించడం ద్వారా దేవుడు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని ఆయన అంటున్నాడు. మూడవదిగా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రభువైన యేసు నన్ను రక్షించిన రాత్రి నా పాపములన్నిటినీ పూర్తిగా తుడిచివేసి ఆ తర్వాత దినదినము నేను చేసే పాపమును తిరిగి తన చిట్టాలో రాయటం ప్రారంభించినట్లయితే నా స్థితి మునుపటి స్థితి కంటే మెరుగైన స్థితిగా ఏమాత్రమో ఉండదు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు.
వారు తీర్పు దినాన తీర్పు తీర్చబడినట్లుగా తాను రక్షించిన తన ప్రజల పాపములను దేవుడు తిరిగి తన చిట్టాలో రాయడు. నేను ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వెంటనే అమూల్యమైన ఆయన రక్తము నా ప్రతి పాపమును అనగా నా ఊయల నుండి నా సమాధి వరకు నేను చేసిన పాపములన్నిటినీ ఆయన క్షమించి వేశాడు. అలాగైతే నేను రక్షించబడ్డాను కనుక ఎన్ని పాపాలైనా చేయవచ్చని దీని భావమా? కానే కాదు. దేవుని తీర్పును ఎదుర్కొనే పాపిగా నా చరిత్ర ముగిసిన మరుక్షణము దేవుని బిడ్డగా ఆయన ఆశయాల ప్రకారం జీవించవలసిన నా బాధ్యత ప్రారంభమైంది అని రక్షించబడిన ఒక వ్యక్తి అన్నాడు. ఇదెంత గొప్ప బాధ్యత! ఇప్పుడు నేను విధేయత గల బిడ్డగా నా తండ్రిని సంతోషపరచవలసి ఉంది. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అయితే ఆయన తన బిడ్డలను తిరిగి దోషులుగా ఎంచడు. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తునందు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నాలుగవదిగా, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేని వ్యక్తి హృదయములో పాపము లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక్కడే ఒకడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం చేయని వాడు ఒక్కడునూ లేడు, నీతిమంతుడు ఏ ఒక్కడు కూడా లేడు. ఇది విశ్వాసుల విషయంలోనూ అవిశ్వాసుల విషయంలోనూ కూడా వాస్తవమే. అయితే ఆత్మలో కపటము లేనివాడు ఎవడనగా తన వాస్తవ స్థితిని కప్పిపుచ్చుకొనక దేవుని యొద్ద ఒప్పుకొనేవాడే. ఒక వ్యక్తి వాస్తవాన్ని ఒప్పుకోకుండా తన తప్పిదాన్ని దాచిపెడుతున్నాడంటే అతనిలో కపటం ఉందన్నమాట. ఎప్పుడైతే దావీదు తన పాపాన్ని దాచిపెట్టుకునేందుకు ప్రయత్నించాడో అతనిలో కపటం ఉందన్నమాట. అయితే నేను దేవునికి విరోధముగా పాపం చేసి తిని అని ఎప్పుడైతే అతడు ఒప్పుకున్నాడో అతనిలో ఇకనో కపటము లేదు. ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, నిజముగా దేవుని అందలి విశ్వాసం ద్వారా మనం ఎంతగా దీవించబడుతున్నామో, మరి దేవుడు తన కృప ద్వారా ఏ విధంగా మనం ధన్యులుగా చేశాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ ఆయన కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా. నీ శిలువ కార్యమందు విశ్వాసం ఉంచటము ద్వారా మా పాపములకు పరిపూర్ణమైన అయ్యా మరి ప్రభా క్షమాపణ ఇచ్చిన విధానం బట్టి మమ్మల్ని ధన్యులుగా చేసినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యం ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎవరైతే పాపములు క్షమించబడలేదో ఈరోజే నీ యొద్దకు వచ్చి నీ యందు విశ్వాసం ఉంచి ప్రభువా నీ నామములో అయ్యా మరి దీవించబడటానికి క్షమాపణ పొందుకోవటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. మా దేశంలోని ప్రజలందరికీ క్షేమాన్ని కలగచేయమని, అనాథలను దిక్కులేని వారిని చెరసాలను వారి విధురాలను రక్షించి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.